30కి 30 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తెలుగుదేశం పార్టీ 0. కానీ తునిని వాళ్ళ చేతుల్లో తీసుకోవటం కోసం ఫిబ్రవరి 3నే జరగాల్సిన ఎన్నికలు, అప్పుడే కిడ్నాప్ల పర్వం, కౌన్సిలర్ల మీద కేసులు పెట్టిన ఉదంతాలు, కౌన్సిలర్లను అక్రమంగా జైలు పాలు చేయటం, ఇళ్ల మీద దాడి చేయటం లాంటి సంఘటనలు జరగడంతో మళ్ళీ ఫిబ్రవరి 4వ తారీఖు జరుపుదామని ప్రయత్నాలు జరిగినాయి. అదే సీను రిపీట్ అయింది ఫిబ్రవరి 4 కూడా. సోద్యం చూస్తున్న పోలీసులు, అంటే ఫిబ్రవరి 3 వాయిదా పడినప్పుడు 4వ తారీఖు నిర్వహించాలని ఎన్నికల బాధ్యులు అనుకున్నప్పుడు 4వ తారీఖు సంపూర్ణంగా పోలీసు వ్యవస్థ పనిచేసి ఉంటే ఫిబ్రవరి 4న ఎన్నికలు జరిగి ఉంటాయి. పోనీ వాళ్ళకి ఏమైనా బలం ఉందా అంటే తునిలో ఒక్క సభ్యుడు కూడా తెలుగుదేశం పార్టీ నెగ్గలేదు. ఒక్క సభ్యుడు కూడా నెగ్గని తెలుగుదేశం పార్టీ వైస్ చైర్మన్ పోస్టుకు పోటీ పడటంలో ఏమన్నా అర్థం ఉందా? పోయినసారి మేము ఇదే వేదిక మీద నా ప్రెస్ మీట్లలో మేము అడిగాము, వైస్ చైర్మన్ మీరు చేజిక్కించుకోవడం ద్వారా జరిగే లాభం ఏంటని అడిగాము. చైర్మన్ ఇప్పటికే వైఎస్ఆర్సీపీ చైర్మన్ పొజిషన్లో ఉండినప్పుడు మీకు జరిగే లాభం ఏంటో మాకు ఎప్పటికీ అర్థం కావట్లా. ఈ వారం రోజులు మభ్యపెట్టి భయపెట్టి 9 మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను బలవంతంగా తెలుగుదేశం పార్టీ లాక్కొని ఇంకా 19 మంది వైఎస్ఆర్సీపీ చేతిలో ఉండిన హైకోర్టు ఆదేశాలతో 17వ తారీఖు తప్పనిసరిగా మీరు జరపాలని ఆదేశాలు ఇస్తే ఈ రోజున వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని సంపూర్ణంగా కూని చేసి వాళ్ళ వైస్ చైర్మన్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థిని ఎలా అవుతాడు? రికార్డులలో అతను వైఎస్ఆర్సీపీగానే ఉంటాడు కదా. నువ్వు భయపెట్టి మా పార్టీలో నుంచి నువ్వు నీ వైపు లాక్కున్నా ఆ మున్సిపాలిటీ రికార్డ్స్లో ఏ పార్టీ వాడని ఉంటాడు? ఆబ్వియస్లీ వైఎస్ఆర్సీపీ సభ్యుడైనే ఉంటాడు. ఇక పిడుగురాళ్ల అతి దారుణమైన పరిస్థితి పిడుగురాళ్లలో నెలకొంది. పిడుగురాళ్ల మొత్తం 33 మంది సభ్యులుంటే 33 మంది కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 33 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్నప్పుడు 0 ఉన్న తెలుగుదేశం పార్టీకి వైస్ చైర్మన్ పదవి ఏ విధంగా వస్తుంది? ఇది మాకు అర్థం కాలేదు. సేమ్ తునిలోనూ పిడుగురాళ్లలోనూ, ఇంకా పిడుగురాళ్లలో స్కేల్ పెంచి ఎర్పతినేని శ్రీనివాస్ గారు స్థానిక శాసనసభ్యుడు డైరెక్ట్గా కేసులు బనాయించి 2 మార్లు వాయిదా వేయించి పూర్తి కోరంతో జరగాల్సిన 2 సమావేశాలు కోరం జరగనీయకుండా పోలీసుల్ని అడ్డంగా పెట్టుకొని ఆ కౌన్సిలర్లను రాత్రులు కిడ్నాప్ చేయటం, మెజార్టీ సభ్యులు ఎలక్షన్కి వస్తుంటే వాళ్ళని రహదారి మీద అడ్డుకోవటం లాంటి ఘటనలను పూర్తిగా వైఎస్ఆర్సీపీ ఖండిస్తుందని సందర్భంగా మనవి చేస్తూ 3 మున్సిపాలిటీల్లో కూడా ఒక చోట వాయిదా పడింది ప్రస్తుతానికి. కానీ 2 సున్నాలున్న మున్సిపాలిటీలలో పిడుగురాళ్లలోనూ తునిలోనూ గుండు 0 ఉన్న తెలుగుదేశం పార్టీకి వైస్ చైర్మన్ పదవి ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, తెచ్చుకొని మీరేమి సాధిస్తారు, సాధించాలనుకుంటున్న అంశాలు ఏమిటి? అల్టిమేట్గా మీరు అధికారంలో ఉన్నా మేము అధికారంలో ఉన్నా ప్రజలకు న్యాయమైన పరిపాలన